పెద్దగా అందగాడు కానటువంటి గిరిబాబు చాలా అందమైన సినిమాలు తీశాడు. ఇక నరసింహరాజు సంగతి చెప్పనే అక్కర్లేదు. జగన్మోహినితో ఒక్క ఊపేశాడు. అయితే హీరోలకి ఆరడుగుల అందం అన్నట్టు ఉన్నటువంటి శ్రీధరు, ఈశ్వరరావు లాంటి వాళ్ళు మరెందుకో 1-2 చిత్రాలతోనే ఆగిపోయారు. బహుశా వీళ్ళు నిర్మాతలుగా గిరిబాబు సొంత చిత్రాలు తీసుకోవడమే కారణమైతే వారు నిర్మాతలపైన ఆధారపడడమే కారణం కావచ్చు. అదే కాకుండా హిట్ తర్వాత నెక్స్ట్ చేసే ప్లాన్లలో వారు వేసే ఎత్తుగడలు, స్టోరీ సెలక్షన్స్లు, వాళ్ళు ఎన్నుకునే బ్యానర్లు ఇవన్నీ కూడా ప్రభావితం చేయడంతో ఆ తర్వాత కాలాల్లో శ్రీధరు, ఈశ్వరరావు లాంటి వాళ్ళు సాధారణ నటులుగా, క్యారెక్టర్ల ఆర్టిస్టులుగా చలామణి అవుతూ సాదాసీదా జీవితం గడిపినటువంటి వారే.